మహారథి విద్యాసాగర్తో కలిసి జానకిని చంపాలని కుట్ర చేస్తూ ఉంటే అనుకోని పరిస్థితుల్లో ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. అదేంటో తెలుసా? గీతకి అఖిల్ స్వయాన బావ. అంటే అఖిల్ ఎవరో కాదు, జానకి కొడుకే. మహారథికి జానకి పుట్టిన కొడుకే అఖిలు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మహారథి విద్యాసాగర్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్పిన విషయం ఏం చేశారు? జానకిని చంపమని చెప్పాను. ఆ జానకి బ్రతికుంటే నాకే కాదు మీకు కూడా సమస్యలే. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పాను కదా బావగారు. అయినా ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఆ జానకి విషయం ఏం చేశారు అని అడుగుతూ ఉంటాడు. ఇక విద్యాసాగర్ అయితే, ఆ విషయం నేను చూసుకుంటానని చెప్పాను కదా బావగారు. ఆల్రెడీ నేను జానకిని చంపడానికి మనుషుల్ని పంపించాను. ఆ విషయంలో మీరేమి దిగులు పడకండి అని విద్యాసాగర్ చెప్తూ ఉంటాడు. మహారథి విద్యాసాగర్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండడం గీత వింటూ ఉంటుంది. మామయ్య గారు ఎవరినో చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎవరై ఉంటారు? ఆ విద్యాసాగర్ తో కలిసి కుట్ర చేస్తున్నారు అంటే ఎవరికో మూడినట్లుంది. అయినా ఎవరై ఉంటారు అని అనుకుంటూ, ఒకవేళ జానకి అత్తయ్యని చంపాలని ప్లాన్ చేస్తున్నారా అని అనుమానం వచ్చి భయపడిపోతుంది. ఒకవేళ జానకి అత్తయ్యని చంపాలని గాన ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలాగైనా అత్తయ్యని కాపాడుకోవాలి అని వెంటనే జానకికి ఫోన్ చేస్తుంది. కానీ ఎంతకీ తను లిఫ్ట్ చెయ్యదు. తర్వాత వాళ్ళ నాన్న లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. నాన్న, ఒకసారి ఫోన్ అత్తయ్యకి ఇవ్వు అని అంటుంది. అత్తయ్య ఇంట్లో లేదమ్మా, ఇప్పుడే వెళ్లిపోయింది అని వాళ్ళ నాన్న సమాధానం చెప్తాడు. మరి అత్తయ్య ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావేంటి అని అడగడంతో, కంగారులో ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్లిపోయిందని వాళ్ళ నాన్న సమాధానం చెప్తాడు. ఇక గీత అయితే కంగారు పడిపోతూ, అత్తయ్యని మామయ్య విద్యాసాగర్ కలిసి చంపాలని కుట్ర చేస్తున్నారు నాన్న, ఈ విషయం వెంటనే అత్తయ్యకి చెప్పాలి, ఇప్పుడు ఎలాగా అని అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం జానకికి ఎలా చెప్పాలి? ఫోన్ కూడా ఇక్కడే మర్చిపోయి వెళ్లిపోయింది అని వాళ్ళ నాన్న కూడా కంగారు పడిపోతూ ఉంటే, ఇక గీత అయితే ఎలాగైనా అత్తయ్యని కాపాడుకోవాలి అని అంటూ ఫోన్ ను కట్ చేస్తుంది. జానకి కారులో వెళ్తూ ఉంటే ఒక చోట నిర్మానుష్యంగా ఉన్న దగ్గర రోడ్డుకి అడ్డంగా రాళ్లు పెట్టి ఉండడం చూసి కారు ఆపుతుంది. జానకి కారు దిగి, ఎవరు రోడ్డుకి అడ్డంగా రాళ్లు పెట్టున్నారే, ఇక్కడ చూస్తే ఎవరు కనిపించట్లేదే అని చుట్టూ చూస్తూ ఉంటుంది. అక్కడే దాక్కుని ఉన్న రౌడీలు ఒక్కసారిగా బయటికి వచ్చి జానకి మీద దాడికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కత్తితో జానకిని పొడవబోతూ ఉంటే ఆ దారి వెంటే వెళ్తున్న అఖిల్ ఆ దృశ్యాన్ని చూసి ఆ రౌడీలను కొట్టి జానకిని కాపాడతాడు. ఆ రౌడీల్లో ఒకడు వెనక నుంచి అఖిల్ ని కత్తితో పొడవబోతూ ఉంటే అది చూసిన జానకి అయితే, బాబు అఖిల్ అని గట్టిగా అరుస్తూ ఆ కత్తిని పట్టేసుకుంటుంది. ఆ రౌడీ కత్తిని బలంగా లాగడం వల్ల జానకి చెయ్యి కోసుకొని పోతుంది. ఇక చెయ్యంతా రక్తం కారిపోతూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే ఆ రౌడీలను కొట్టి అక్కడి నుంచి తరిమేసి ఇక జానకిని చూసి, అయ్యో రక్తం చాలా పోతుందని తన కర్చీఫ్ తీసి జానకి చేతికి కట్టుకడతాడు. అఖిల్ జానకి వైపు చూసి, నేను మీకు తెలుసా, అఖిల్ అని పిలిచారేంటి మేడం అని అడుగుతూ ఉంటాడు. ఇక జానకి అయితే ఏ సమాధానం చెప్పకుండా గమ్మునే ఉంటుంది. ఆ రౌడీల నుంచి కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు, వెళ్ళొస్తానని వెళ్ళబోతూ ఉంటే అఖిల్ అయితే, ఎక్కడికి వెళ్తారు మేడం, దగ్గరలోనే మా ఇల్లుంది, ఇంటికి వచ్చారంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తాను, రక్తం చాలా పోతుంది, పైగా ఈ దగ్గరలో హాస్పిటల్స్ కూడా లేవు అని చెప్తూ ఉంటాడు. కానీ జానకి మాత్రం, లేదులే బాబు, నేను ఏదైనా హాస్పిటల్కి వెళ్తానని చెప్తూ ఉంటుంది. కానీ అఖిల్ మాత్రం తనని ఇంటికి రమ్మని బలవంతం చేస్తూ ఉంటాడు. వద్దులే బాబు, నేను ఏదైనా హాస్పిటల్కి వెళ్తానని జానకి మాత్రం చెప్తూనే ఉంటుంది. కానీ అఖిల్ మాత్రం, మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవడం లేదండి, రండి ఇంటికి వెళ్దామని బలవంతంగా ఇంటికి తీసుకెళ్తాడు. మరొక పక్క ఇంట్లో గీతేమో వాళ్ళ అత్తయ్య గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అత్తయ్య ఎక్కడుందో తెలియట్లేదే. మహారథి మామయ్య ఏమో అత్తయ్యని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని అత్తయ్యకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో జాగృతి అక్కడికి వచ్చి, ఏంటి గీత అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు అత్తయ్య, బానే ఉన్నాను కదా అని అంటూ ఉంటుంది. లేదు గీత, నీ గురించి నాకు బాగా తెలుసు, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏంటది చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అంతలో జానకి వాళ్ళ ఇంట్లోకి రావడం చూసిన జాగృతి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయి తన చేతిలో ఉన్న కప్పుని అలాగే నేల మీదకి విడిచేస్తుంది. గీత కూడా జానకిని చూసి, జానకి అత్తయ్య ఇక్కడికి వచ్చిందేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఒక పక్క జాగృతి ఏమో జానకిని చూసి భయపడిపోతూ కంగారు పడుతూ ఉండడం గమనించిన గీత, అత్తయ్య గారేంటి జానకి అత్తయ్యని చూసి కంగారు పడుతున్నారు, ఏమై ఉంటుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అఖిల్ జానకి వైపు చూసి, రండి మేడం అని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేయడంతో ఇంట్లో వాళ్ళందరినీ జానకి పరిచయం చేస్తూ ఉంటాడు. గీత కంగారుగా అత్తయ్య అని పిలవబోతూ ఉంటే జానకి అలా పిలవద్దన్నట్టుగా కళ్ళతోనే సైగ చేస్తుంది. అర్థం చేసుకున్న గీత
తను ఎవరో తెలియనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే గీతతో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెమ్మని చెప్తాడు. గీత వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చిన తర్వాత జానకికి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకడతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా చూపిస్తూ మా నాన్న, మా అమ్మ అని పరిచయం చేస్తూ ఉంటాడు. అఖిలు జాగృతిని చూపించి మా అమ్మ అని చెప్పగానే జానకి అయితే ఓహో మీ కన్న కొడుక అని అడుగుతుంది. జాగృతి కంగారు పడిపోతూ తల దించుకుంటుంది. తర్వాత వాళ్ళ అన్నయ్యని, వదిన్ని, వాళ్ళ బాబాయిని, పిన్నిని, వాళ్ళ నానమ్మని అందరినీ పరిచయం చేస్తాడు. ఇక గీతను మాత్రం ఏమీ పరిచయం చేయకుండా ఉండడం గమనించిన జానకి గీత వైపు చూస్తూ ఇంట్లో అందరినీ పరిచయం చేశావు, మరి ఆ అమ్మాయిని పరిచయం చేయలేదే, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. అఖిల్ గీతని తన భార్యగా చెప్పడానికి తటపటాయిస్తూ ఉంటే ఇక సుచిత్ర అయితే నీ భార్యని చెప్పడానికి అంత సిగ్గుపడిపోతున్నావేంట్రా, ఏరి కోరి మరీ చేసుకున్నావు కదా, నీ భార్యను పరిచయం చేయడానికి సిగ్గుపడతావేంటి అని అడుగుతుంది. ఇక అఖిల్ అయితే తను నా భార్య గీత అని చెప్తాడు. అది విన్న జానకి నీకు తగిన అమ్మాయినే ఎంచుకున్నావు, చూడడానికి మీ జోడీ చాలా బాగుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారని చెప్తూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే ఇంట్లో వాళ్ళందరితో ఇలా చెప్తూ ఉంటాడు. తనని రౌడీలు చంపబోతూ ఉంటే సమయానికి నేను వెళ్లి కాపాడాను, కానీ అందులో ఒక రౌడీ నన్ను కత్తితో పొడవబోతూ ఉంటే ఈవిడే నన్ను కాపాడింది అని చెప్తూ ఉంటాడు. ఇక సుచిత్ర అయితే ఏంటి, ఒక ఆడ మనిషిని చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు కుక్క సాగు చావాలి అని సుచిత్ర తిడుతూ ఉంటే గీత, జాగృతిలు అనుమానంగా మహారథి వైపు చూడడంతో మహారథి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. గీత ఇలా అంటూ ఉంటుంది, మీరు ఎన్ని తిట్లు తిట్టినా దులిపేసుకుంటారు పిన్ని గారు, వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించే టైం దగ్గర పడింది, అప్పుడు చేసిన తప్పులన్నింటికీ ఒకేసారి శిక్ష అనుభవిస్తారు అని చెప్తూ ఉంటుంది.